హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొంచెం షేర్ చేయొచ్చు కదా, నాకు ఇంకా ఇంకా వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ నెంబర్ 70. కాలం మెల్లగా కరుగుతుంది. ఇటు సూర్య అటు కాలం మెల్లగా కరుగుతుంది. ఇటు సూర్య కానీ అటు మీరా కానీ వేరు వేరు దారులు అయిపోయాయి. కొడుకుని ఇలా చూస్తూ మళ్ళీ మొదటికే వచ్చాడని గ్రహించిన సుమన్ గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక పక్క నుండి మీరా, మరో పక్క నుండి తన కొడుకు ఇలా తయారవడంతో కొంచెం మనస్తాపానికి గురి అయ్యారని చెప్పాలి. ఎప్పటిలానే హాల్లో పల్లీలు తింటూ మిషన్ని ఆడిస్తున్న హరిత గారి వైపు ఆఫీస్కి వెళ్తున్న సూర్య చూశాడు. అనుమానంతో కనుబొమ్మలు ముడుచుకున్నాయి. వీడెందుకు ఇలా చూస్తున్నాడు అని అప్రయత్నంగా చూసిన హరిత గారి మనసులో అనుకుంటూ వెంటనే తన దగ్గరికి వచ్చాడు. సూర్య అలా వస్తున్న సూర్యను చూసి ఒక క్షణం నిలువున సంభవించి కంగారుగా పైకి లేచింది. ఎందుకు సూర్య అలా చూస్తున్నావు అని వస్తున్న కంగారుని తమాయించుకొని అంటుంటే, మీ కాళ్ళకి పెరాలసిస్ కదా, సూటిగా చూసి అన్నాడు. ఇంట్లో వాళ్ళు పెద్దగా విషయంలో పట్టించుకోలేదు. అక్కడే ఉన్న ప్రభావతి గారి కళ్ళు అనుమానంతో ముడిపడితే అప్పుడే హాస్పిటల్కి వెళ్దాం అనుకుని మెట్ల మీద నుండి వస్తున్న సుమన్ గారు కూడా, అవును, ఈ విషయం నేను అసలు గమనించనే లేదు, నీకెప్పుడు కాళ్ళు బాగుపడ్డాయో అని తనకున్న డౌట్ని అడిగితే ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉంది. చెప్పు, నీ కాళ్ళు ఎప్పుడు బాగుపడ్డాయి అని ప్రభావతి గారు కూడా అనడంతో, చచ్చాను, ఇప్పుడు ఏదో ఒకలాగా తప్పించుకోవడానికి తప్ప వేరే ఏ దారి కనిపించట్లేదు అని మనసులో అనుకుంటూ ఎదురుగా ఉన్న సూర్యని చూసింది. నీకు అలా యాక్సిడెంట్ జరిగేటప్పుడు నాకు ఏమైందో తెలియదు సూర్య. కంగారుగా నీ దగ్గరికి రావాలనే ఆతృతతో నీ దగ్గరికి వచ్చేసాను. ఎలా వచ్చేసానో కూడా నాకు తెలియదు అని ఆనందంతో అంటుంటే, నిజమా అని అనుమానంతో అడిగాడు. ఏంటి సూర్య అలా అడుగుతున్నావు? నా మీద నీకు నమ్మకం లేదా? అలా అని కాదు, మీ కాళ్ళు అప్పుడు బాగా లేవని వీల్ చైర్కే పరిమితం అయ్యారు కదా, అందుకే డాడీ కూడా మీకు చాలాసార్లు చెకప్ చేద్దామని అనుకున్నారు. కానీ మీరు డాడీకి శ్రమ ఇవ్వద్దు అని అనుకుని మౌనంగా ఉండిపోయారు. అందుకే కదా అని అంటున్నా తనని చూసి, అవును సూర్య, మీ డాడీకి ఎందుకు చెప్పు శ్రమ, అందుకే నేను చూపించలేకలేదు. ఇప్పుడు నా కాళ్ళు బాగానే ఉన్నాయి అని ఆనందంతో అంది ఆవిడ. చిన్న నవ్వు నవ్వి, సరే అయితే మరి నేను వెళ్తాను అని అనడంతో, త్వరగా వెళ్ళరా బాబు అని మనసులో కోపంగా తనని చూసి క్షణాల్లోనే ఆఫీస్ ముందు ఆగింది సూర్య కారు. ఆఫీసులో వస్తున్న తన బాస్ను చూసి కళ్ళు పెద్దవి చేసి చూశారు. ఎప్పుడూ లేని విధంగా ఆయన వస్తుంటే శరీరంలో చిన్నగా వణుకు మొదలైంది. ఇలా వస్తున్నాడు అని మనసులో తనని చూసి అనుకుంటూ ఉండగానే వాళ్ళ వైపు షార్ప్గా లుక్ ఇచ్చాడు. అంతే, దెబ్బకి వాళ్ళు జడుచుకొని వర్క్లో పడ్డాడు. ఇక్కడ మీరా కూడా తన స్కూల్కి వెళ్ళింది. పాటలు చెబుతున్నంతసేపు వాళ్ళ మీద నుండి దృష్టి మరల్చకుండా ఎంతో ఓపికగా ఏకాగ్రతతో చెబుతున్న తీరుని అందరినీ ఆకర్షించుకుంది. చిల్డ్రన్స్ ఇంకేమైనా డాట్స్ ఉన్నాయా అని బోర్డు మీద చూపుని తిప్పి ఎదురుగా ఉన్న పిల్లల వైపు చూసి అంటుంటే, ఏం లేదు మీరక్క అని అనడంతో, మీరక్క కాదురా, ఇప్పుడు మనకి టీచర్ అని ఇంకొకడు అన్నాడు. మీరు ఎలా పిలిచినా నేను పలుకుతాను అని చిరునవ్వుతో చెప్పి, సరే నెక్స్ట్ ఏంటి అని అడవాలని అడిగితే, ఈవీఎస్ బుక్స్ ఇస్తే అది సబ్జెక్ట్ చెప్పడం మొదలుపెట్టింది. అక్కడే ఉన్న పెద్దలు కూడా చాలా సంతోషించారు. తనలో విద్యావతి గారి రూపం కనిపిస్తుంటే వాళ్ళ కళ్ళు అప్రయత్నంగా చెమర్చాయి. ఈ సబ్జెక్ట్ అయిపోయింది, రేపు మళ్ళీ మీకు లెసన్స్ స్టార్ట్ అవుతాయి, తప్పకుండా మీరు నేర్చుకొని రావాలి అని అనడంతో, అలానే అని చెప్పి వెళ్ళిపోయారు. అక్కడి నుండి కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఎక్కడ మొదలైందో తన లైఫ్ని మళ్ళీ అక్కడ వరకు వచ్చిందో తెలుసుకోగానే విరక్తిగా నవ్వు తనలో గట్టిగా నిట్టూర్పు విడిచిన, గతం వదిలే మీరా, ఇక నుంచి నీ భవిష్యత్తును మాత్రమే నువ్వు చూసుకో అని మనసులో అనుకుంది. కాలం ఎవరి కోసం ఆగదన్నట్టుగా 2 వారాలు గడిచిపోయాయి. వాట్ ద హెల్, ఎవరైనా అడిగిచ్చారు ఆ ప్రాజెక్ట్ని? మీకు మతి ఉండే ఇలా చేస్తున్నారా, లేదంటే నా చేతిలో తన్నులు తినాలని మీరు బాగా కోరుకుంటున్నారా అని కోపంగా అరిచాడు ఎదురుగా ఉన్న వాళ్ళ వైపు చూసి. అది మీ తమ్ముడు అని ఉద్దేశంతో ఇచ్చాను, అది అఫీషియల్గానే అని అనడంతో అనుమానంతో కనుబొమ్మలు ఉడుచుకున్నాయి. వాట్, అఫీషియల్నా? అవును సార్, మీరు మొన్ననే న్యూస్ పేపర్లో చెప్పాడు, మీరు కంపెనీ నుంచి తప్పించుకుంటున్నారు అన్నట్టుగా అని అనడంతో, ఏం మాట్లాడుతున్నావు అని కోపంగా అరిచాడు వాళ్ళ మీద. అక్కడే ఉన్న ఒక అతను మాట్లాడుతూ, ఇప్పుడు అవన్నీ ఎందుకు, సుమన్ గారికి తెలిసిందంటే మన షేర్స్ పడిపోతాయి అని ఇంకా ఏదో చెప్తుంటే, ఏం చెప్పాలనుకున్నారో ధైర్యంగా చెప్పండి, లేదంటే నేను ఏం చేస్తానో కూడా మీకు తెలియదు. అది సార్ అని నాంచుతుంటే, కమాన్ స్పీక్ అవుట్ అని గట్టిగా అరిచాడు వాళ్ళ మీద. అంతే, భయపడి నిజం మొత్తం చెప్పేశారు. మీరు కంపెనీ నుంచి తప్పించుకుంటున్నట్టుగా ఆ స్థానాన్ని రుద్ర భర్తీ చేశాడు. అందుకే మీ తరపు నుండి ఆ కాంట్రాక్ట్ తీసుకొని ఊరు బయలుదేరారు సార్. స్వయంగా రుద్రనే అని అనడంతో, రుద్ర అని మనసులో కోపంగా అనుకున్నాడు. ఎంత ఇన్వెస్ట్ చేశాడు
200 కోట్లు. వాట్, 200 కోట్ల? ఇలా ఇవ్వడానికి మీకు ఏ అధికారం ఉంది అని కోపంగా అరుస్తుంటే, క్షమించండి, ఇది కంపెనీ చైర్మన్ తప్ప అతను ఎందుకు తీసుకుంటున్నాడో కూడా మేము ఆలోచించలేదు. ఈ విషయం డాడీకి తెలుసా? తెలుసు సార్ అని వణుకుతున్న గొంతుతో అంటుంటే వెంటనే మీటింగ్ని మధ్యలోనే వదిలేసి తన కార్కి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఫాస్ట్గా. క్షణాల్లోనే హాస్పిటల్కి వచ్చి డాడీ అని గట్టిగా అరుచుకుంటూ తన రూమ్లోకి వచ్చిన సూర్యని చూసి మౌనంగా ఉండిపోయాడు. రుద్ర 200 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ గురించి మీకు తెలుసా? తెలుసు. రుద్ర గురించి మీకు తెలిసి ఆ ప్రాజెక్ట్ ఒప్పుకున్నారా? ఏదో చిన్న పనులు దానికి సాయం చేయడానికి వెళ్తున్నాడని చెప్పాడు. అందుకే నేను పెద్దగా ఏం మాట్లాడలేదు. వాట్ ద ఫక్? ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్క రూపాయి నాకు ఆశ్చర్యజీతం. అలాంటిది నాకు తెలియకుండా నేను కంపెనీ నుంచి తప్పుకున్నాను. నేను మర్చిపోయిన 2 సంవత్సరాలు ఏం జరిగింది చెప్తారా? చెప్పరా? సూర్య అలా అడుగుతాడని ఊహించగా పై ప్రాణాలు పైకిపోయాయి సుమన్ గారు. ముందు నువ్వు కామ్గా ఉన్నాను డాడీ, ఉన్నాను. ముందు నాకు ఈ విషయం చెప్పండి. నేను మర్చిపోయిన 2 సంవత్సరాలలో ఏం జరిగిందో చెప్పండి అని కోపంగా అరుస్తుంటే సూర్య, అది కాదు సూర్య. ఓకే ఫైన్, మీరు ఎలానో చెప్పరు, నాకు అర్థమైంది. కానీ నేనే తెలుసుకుంటాను. అందుకని 200 crores ఇన్వెస్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ దగ్గరికి నేను వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను. ఏం మాట్లాడుతున్నావు సూర్య? అది ఆల్రెడీ రుద్ర టేకప్ చేశాడు కదా. 200 కోట్లు అంటే మాట్లాడుకుంటున్నారా? మీకు తెలుసు, నేను మనుషుల కన్నా మనీకి ఎక్కువ వాల్యూని ఎందుకంటే నేను మనీ కోసమే ఎంతలా కష్టపడ్డానో కూడా మీకు తెలుసు. వాడు ఏమైనా మిస్యూజ్ చేయాలి, అప్పుడు చెప్తాను అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొడుకు చెప్పిన వినడాన్ని అర్థం చేసుకుని సుమన్ గారు నిట్టూర్పు విడిచి, ముందులో ఎందుకు ఇలా తయారయ్యాడు, భగవంతుడా నువ్వే వీడిని కాపాడాలి అని మనసులో అనుకున్నాడు. 2 రోజుల్లో తను అనుకున్నట్టు ఊరు బయలుదేరాడు. ఇవి ఏమీ తెలియలేని మీరా మాత్రం ప్రశాంతంగా నిద్రకు ఉపక్రమించింది. కానీ రాబోయే ప్రమాదాన్ని ఏమాత్రం ఉంచుక మీరమ్మ అని పడుకున్న మీరాని లేపుతున్న సావిత్రి గారు గొంతు వినిపించడంతో అసహనంగా అనిపించి, ఏంటమ్మమ్మ, అసలు 2 రోజుల నుంచి మళ్ళీ నువ్వేం ముందుకు వచ్చేసావు? ఎప్పుడు ఏదో తిన్నానంటే తిన్నావు, పోనీలే కుదిరిగా పడిందేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు 2 రోజుల నుంచి అన్నం మీద ధ్యాస లేదు. అమ్మమ్మ, నాకు నిజంగా ఆకలి లేదు, అర్థం చేసుకోండి. అయితే నేను ఇప్పుడు తినను అని ప్లేట్ని పక్కకి పెట్టబోతుంటే అసహనంగా అనిపించి వచ్చి కూర్చుంది ఎదురుగా. నాకు నువ్వు ఉన్నది ఒక్కదానివే, నువ్వు కూడా లేకపోతే ముసలి ప్రాణం తట్టుకోగలుగుతుందా? నువ్వు ఇలా ఉంటే నాకు ఎంత కష్టంగా ఉంటుందో ఒకసారి ఆలోచించమ్మా. సరేలే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పు, ముందు నాకు ముద్దు పెట్టు, లేదంటే నువ్వు తినవు కదా అని కోపంగా అనడంతో చిన్న చిరునవ్వుతే, నేనేం చెప్పినా సరే నీ మంచికి అని ఎప్పుడు అర్థం చేసుకుంటావో అలా అర్థం చేసుకోవడం బాగాలేదు, ఇలా తగలడింది అని మనసులో అనుకుంటూ తన వైపు చూశారు. పెళ్ళిళ్ళ పేరైతో మాట్లాడాలి, మరి ఉదయం 9 గంటలకు వచ్చామని చెప్పాను. అప్పుడు రమ్మని చెప్తే నువ్వేమో గుడికి వెళ్ళిపోయావు. ఆ పక్కన బాబు గొడవ అంటూ ఏదేదో జరిగిపోయింది. కానీ ఇప్పుడు అలా కాదు అని అంటుంటే తనని చూసి అసహనంగా అనిపించింది. ఏం మాట్లాడలేదు. ప్రస్తుతానికి సూర్య మాత్రం ఆ రోజు రాత్రి మహాసముద్రానికి బయలుదేరాడు. వేస్ట్ ఫెల్, నా పర్మిషన్ లేకుండా వాడికి ప్రాజెక్ట్ ఎవడు ఇచ్చిన వాడిని తన్నాలి అని మనసులో కోపంగా అనుకుంటూ ఫాస్ట్గా అక్కడి నుంచి వెళుతూ ఉంటే ఆ పల్లెటూరు వాతావరణం కొంచెం చిరాకు తెప్పించింది సూర్యకి. అక్కడే రాత్రి అయితే గేట్లు మూసేస్తారు కాబట్టి మూసేయడంతో అసహనంగా అనిపించింది. వెంటనే ఆ రోజు కారులోనే నిద్రపోయాడు. వాట్, బ్రహ్మ సముద్రానికి వెళ్ళడం ఏంటి అని కోపంగా అరిచింది శ్రేష్ఠ హరిత గారి మీద. నువ్వు నా మీద అరిస్తే ఏమి ఉపయోగం ఉంటుంది? అదే వాడి మీద వెళ్ళారు, జనం అరవాలి. అసలు తను ఏమనుకుంటున్నాడు నా గురించి? అలా ఎలా వెళ్ళిపోతాడు అత్తయ్య? సూర్య విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వకూడదని అనుకున్నాను. వాడు ఇప్పుడు చాలా మొండిగా మారిపోయాడు. అప్పటిలో అమ్మ అనుకుంటూ చుట్టూ తిరగడం లేదు. పోనీ ఇదైనా చెప్పండి, తను ఎందుకు వెళ్ళాడు? ఎందుకంటే ఏం చెప్తాను, రుద్ర 200 కోట్ల ప్రాజెక్టు తీసుకున్నాడు గవర్నమెంట్ తరఫు నుండి. అందుకే వాడు కూడా బ్రహ్మ సముద్రంలోనే ఉన్నాడు కదా, అందుకే వాడిని నిలదీయడానికి వెళ్ళాడు. అసహనంగా అనిపించింది. వెంటనే ఒకసారి టైంలో చూసింది. రాత్రి 9 అవడంతో సరే నేను కూడా సూర్య దగ్గరికి వెళ్తున్నాను. ఏంటి, నువ్వు పల్లెటూరికి వెళ్తావా? ఇంకొకసారి ఆలోచించుకో అని అంటున్నా తనని చూసి, నేను 10 సార్లు ఆలోచించుకున్నాను అత్తయ్య.
నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. మీరా కూడా అక్కడే ఉంటుంది. సూర్య కానీ తన ప్రేమలో పడిపోతే నేను తట్టుకోగలుగుతానా? ఒక్కసారి చేయి జారింది. ఇంకొకసారి నేను చేయి జారనివ్వను. నీ ఇష్టం అని చెప్పి తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. దేవుడి గదిలో దీపం పెట్టుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్న ప్రభావతి గారు దేవుడిని చూస్తూ, ఏంటయ్యా నీ లీల? ఒకసారి వాళ్ళిద్దరిని కలుపుతాం, మరోసారి విడదీస్తాం, మళ్ళీ కలుపుతాం. ఏం చేయాలనుకుంటున్నావు వాళ్ళిద్దరి జీవితాలని? అలా విడిపోయి కలవడం ఎందుకు? శాశ్వతంగా దూరం చేయొచ్చు కదా. మనుషులతో ఆట నీకు మామూలు అయిపోయింది కదా. అందుకే కదా వాళ్ళని అలా విడదీసి కలుపుతున్నావు. ఈసారైనా నువ్వు కలుపుతూ శాశ్వతంగా బంధంగా ఉండేలా చెయ్యి తండ్రి అని మనసులో అనుకుంటూ దేవుడికి దీపం పెట్టుకుంది. రహీం డ్యూటీ డ్రెస్ వేసుకుని ఇంటి నుంచి బయలుదేరి క్షణాల్లోనే తన స్టేషన్కి వెళ్ళిపోయాడు. అక్కడున్న ఫైల్ని ఒక్కొక్కటి చెక్ చేస్తుండటంతో అప్పుడే శ్రేష్ఠ అక్కడికి వచ్చింది. తనని చూసి కోపం నశాలని కంటింది. ఎందుకొచ్చో అని కోపంగా అరిచాడు తన మీద. ఎందుకంత లారుస్తున్నావు? నీకు నొప్పి తప్ప నేను నీకు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తాం. మళ్ళీ మన ఇద్దరం కలిసి ఉందాం, ఏమంటావు? సారీ, నాట్ ఇంట్రెస్టెడ్. చూడు, నువ్వు అవసరమైనప్పుడు ఉండడానికి, అనవసరమైనప్పుడు పారేయడానికి నేనేమైనా వస్తువు కాదు, మగాడిని అని కోపంగా అరిచి ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఇప్పుడే 3rd డిగ్రీ ఉపయోగించి అది వచ్చాను, అది నీ మీద కూడా విప్పించాల్సి వస్తుంది. రహీం, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? ఏం చూసుకొని నీకు అంత పొగరు? నన్ను చూసుకొని పొగరు? అవును, ప్రేమ ప్రేమ అంటున్నావు కదా. నేను ఎప్పుడైనా నిన్ను ప్రేమించానా? లేదంటే ప్రపోజ్ చేశానా? ఏదో నా వెంట పడుతున్నావని ఒక్కసారి నీకు ఐ లవ్ యూ చెప్పాను. నిజంగా నేను ప్రేమించలేదని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నీ టైంని వేస్ట్ చేసుకోకుండా మర్యాదగా ఇక్కడి నుంచి మూసుకొని వెళ్ళు. నీ గురించి తెలిసి కూడా నేను నీకు ఒక ఛాన్స్ ఇద్దామని వచ్చాను. చూడు, నేను అనుకోవాలి. చూస్తా ఎలా ఉంటావో నేను చూస్తా అని కోపంగా అంటూ, ఆ పని దాని మీద నీకు మనసు పడింది, అందుకే కదా నన్ను వద్దనుకుంటున్నావు. ఇంకొకసారి రమ్య గురించి మాట్లాడావో చంపేస్తాను. తన పేరుని తీసే అర్హత కూడా నీకు లేదు. వాట్? పని మనిషితో నాకు పోలిక? ఫన్నీ. నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు ఒక పని వాడిగా మిగిలిపోతావు అని చెప్పి వ్యక్తిగా తన వైపు చూస్తా మీరిద్దరూ ఎలా సంతోషంగా ఉంటారో అని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. తన టెంపర్ని చూసి చాలా మండింది. ఇప్పుడప్పుడే ఆధారాలు దొరుకుతాయని నేను నిన్ను ఎక్కడికి పంపించాలో అక్కడే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా అని మనసులో కోపంగా వెళుతున్న తనని చూసి అనుకున్నాడు. ఉదయమే సూర్యుడు తన మీదకి వస్తుంటే కష్టంగా కళ్ళు తెరిచాడు సూర్య. కారులో పడుకోవడం వల్ల ఒళ్ళు పట్టేసినట్టు అనిపించి వెంటనే కారు దిగి బాడీని స్ట్రెచ్ చేసుకున్నాడు. ఒక్కసారి చుట్టూ పరిసరాలను గమనించాడు. బ్రహ్మ సముద్రం అనే ఇంద్రధనుసు ఆకారంలో ఉండి పేర్ల మధ్యలో ఉండడంతో ఒక్కో క్షణం తనని చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే యథావిధిగా కాపలాదారులు కోటయ్య, రంగయ్య వచ్చారు. కొత్త కారు ఉండటంతో అనుమానంతో ఎవరు రా, ఈ మధ్య మన ఊరికి ఎవరెవరు వస్తున్నారు అని రంగయ్య అడగడంతో కోటయ్య కూడా ఎవరు చూద్దాం పద అని అనుకుంటూ వెళ్ళారు. బాడీ స్ట్రెచ్ చేసి అటు తిరిగి సూర్యకు కోటయ్య రంగయ్యని చూశాడు. బాబుగారు మీరా అని ఆనందంతో అడిగిన తనను చూసి అనుమానంతో కనుబొమ్మలు ముడుచుకొని, నేను నీకు తెలుసా? మిమ్మల్ని మళ్ళీ 4 రోజుల తర్వాత చూస్తున్నాం బాబుగారు. మీకు అలా ఎలా తెలియకుండా ఉంటుంది? 4 రోజుల తర్వాత చూస్తున్నారా అని అనుమానంతో అడిగిన తనని చూసి, అవును బాబుగారు, మీరు అంతకుముందే మా ఊరికి వచ్చారు కదా. వాట్? నేను మీ ఊరికి రావడం ఏంటి? నాన్ సెన్స్. వెయిట్ అని ఏదో తడుతున్నట్లుగా అనిపించి ప్రాజెక్ట్ గురించి ఏదో ఊరికి వెళ్ళానని డాడీ చెప్పారు. అంటే వీళ్ళకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్లోనేనా నాకు యాక్సిడెంట్ అయింది అని బయటికి అనడంతో వెంటనే రంగయ్య కోటయ్యలకి ఆ మాటలకి వినిపించి ఒకరు ముఖాలు ఒకరు చూసుకున్నారు. మీరమ్మ చెప్పింది కదరా బాబుకి ఏది గుర్తులేదని కోటయ్య అనడంతో తన నోటి నుంచి అనడంతో ఆ మాట కూడా సూర్యకి వినిపించింది. మీరమ్మనా? అవును బాబు గారు, మీకు యాక్సిడెంట్ అయితే ఒక అమ్మాయి మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళి చికిత్స చేయించింది కదా, ఆవిడ పేరు మీరమ్మ. ఆవిడ మీకు యాక్సిడెంట్ అయిందని తల గతం మర్చిపోయాని మాకు వచ్చి చెప్పింది. అందుకే అప్పటి వరకు ఊరిలో పెంచుకున్న ఆశలని అడియాసలు అయిపోయాయి. చాలా బాధపడ్డాము. కానీ మీ వృత్తి ధర్మంగా మళ్ళీ ఈ ఊరు వస్తారని మేము అసలు అనుకోలేదు అని ఆనందంగా వెంటనే ఈ విషయం మేము ఊరందరితో చెప్పాలి అని పరిగెత్తారు రంగయ్య. డిస్కాస్టింగ్ అని మనసులో కోపంగా అనుకుని నేను వెళ్తాను. అయ్యో తప్పకుండా బాబు వెళ్ళండి అని గేటును పూర్తిగా తొలగించేసరికి అక్కడి నుంచి కారులో బయలుదేరాడు. ఇక్కడ మీరా కూడా బద్ధకంగా నిద్రలేచి చకచక పనులు చేసుకుంటూ మంచినీళ్ళకి ఊరు నుయ్యి దగ్గరికి వెళ్ళింది. అలా ఊరి నుయ్యి దగ్గరికి వెళ్ళిన తనకు కొంచెం భయంగా మరికొంచెం గుండె దడిగా కొట్టుకుంది. సూర్య రాకముందే ఇలా కొట్టుకుంది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పదే ఇలా కొట్టుకుంటుందో అనుకోగానే సూర్య కానీ మళ్ళీ ఊర్లో వస్తున్నాడా అని ఆలోచనలో ఉండగానే ఊరిలోకి సూర్య కారు ఎంటర్ అయింది.
వెంటనే ప్రస్తుత ఆలోచనలు పక్కన పెట్టి నూతిలో ఉన్న నీరుని తోడుకొని బిందెను తన నడుముకి మీదకు పెట్టుకుంటూ చెరువు గట్టు మీద నుంచి వెళుతుంటే ఎదురుగా ఉన్న సూర్యుని చూసి అనుమానంతో కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఇలాంటి కార్ నేను సూర్య దగ్గర చూశాను కదా, మరి కొత్త వ్యక్తి ఎవరైనా ఊళ్ళోకి వచ్చారా అని అనుకుంటూ ఉండగానే ఆలోచనలో ఉన్న తనని స్పీడ్గా వస్తున్న కారు గుద్దేయడంతో మీరా అమ్మా అని అనుకుంటే అక్కడే పడిపోయి నీళ్ళు మొత్తం చెల్లచెదరిపోయి బిందెకి కూడా చుట్టపడింది. అది చూసిన మీరాకి కొంచెం కోపంగా అనిపించి ఏ బుద్ధుందా అని స్పోర్ట్స్ కార్ని చూస్తే అరుస్తుంటే నన్నే బుద్ధుందంటావా అని కోపంగా అనుకుంటూ కారు దిగి ఎదురుగా ఉన్న మీరాని చూశాడు. కొంచెమే నీళ్లు ఉండటంతో బిందెను తీసుకొని తన నడుము వైపు పెట్టుకుంటుండే అప్పుడే ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. బ్లాక్ సూట్లో ఏమాత్రం కళ చెదరకుండా సిల్కీ హెయిర్తో నిగనిగలాడుతున్న పిల్లిలాంటి కళ్ళతో 6 అడుగుల 2 అంగుళాల పొడవుతో అందంగా ఉన్న సూర్యుని చూస్తూ ఉండిపోయిన క్షణం మీరాని పరిశీలనగా గమనించాడు సూర్య. నీలిరంగు ఓణీలో తన భార్యడు చెడుని ముందుకు వేసుకొని సన్నగా వంపులు తిరిగిన నడుము, పెద్ద కళ్ళు, ఆ కళ్ళు బెదిరిగా తనని చూస్తున్నట్టుగా అనిపించాయి. ఉదయాన్నే స్నానం చేయడం వల్ల నుదుటికి పసుపు, ఆ పసుపు లైట్ గా ఉండటంతో దాని మీద బొట్టు, చిన్న ప్లాస్టిక్ స్టిక్కర్ని పెట్టి దాని కింద చిన్న కుంకుమ పెట్టింది. పూజ చేసిందన్న గుర్తుగా కుంకుమ ఉండటంతో ఒక్కసారిగా తనని గమనించాడు. కరెక్ట్గా ఏ పార్ట్ ఆ పార్ట్ చెక్కినట్టుగా తనని చూస్తూ ఒక్క క్షణం తనని చూస్తూ ఉండిపోయాడు. సూర్యని అసలు ఊహించలేని మీరా ఆశ్చర్యంతో చూసింది. మీరు మీరు మళ్ళీ వచ్చారా అని వణుకుతున్న గొంతుతో ఒక్క మాట అంటుంటే అనుమానంతో కనుబొమ్మలు ముడుచుకున్నాయి. మళ్ళీ వచ్చానంటే దాని అర్థం ఏంటి? నేను ముందు మీకు మీకు తెలుసా? తన నుండి చూపుని కష్టంగా మరల్చి అన్నాడు. అంటే నీకేమీ గుర్తులేదా? వాట్ డూ యూ మీన్? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? గుర్తుండడం ఏంటి అని కోపంగా అరుస్తున్న తనని చూసి అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయింది మీరా. తన నడక పరిగెడుతున్నట్లుగా అనిపించి వెళుతున్న తన బ్యాగ్ని చూస్తూ ఉన్నాడు. ఈ పిల్లకి నేను ముందు తెలుసా అని కోపంగా తన వైపు చూసి అనుకున్నాడు. ఇంకా ఉంది. కామెంట్స్ మాత్రం మర్చిపోకండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కామెంట్స్ మాత్రం పెట్టేసేయండి. సరేనా? బాయ్.